ట్రంప్ అమెరికా రాజకీయాల్లోకి రాబోతున్నాడా? ఏ పార్టీలోకి వస్తాడు? రిపబ్లికనా, డెమోక్రాట్? ఆ పార్టీ ఇతన్ని అధ్యక్ష అభ్యర్థిగా ఒప్పుకుంటుందా? ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ పరంగా అయితే ట్రంప్కి సంబంధించి ఉండగా సాధ్యం కాదు. ఇప్పుడు డెమోక్రాట్స్కి వచ్చేటప్పటికి కమలా హ్యారిస్ ఉంది, కాకపోతే ఆమె దగ్గర ఆర్థిక స్తోమత లేదు. బైడెన్ ఆల్రెడీ మొన్నటిసారి ఆర్థిక స్తోమత ఉంది, అతను మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చేసుకుని వచ్చాడు. ఇప్పుడు కథ మారుతుందా? ఎందుకు అంటే ధనం కావాల్సింది. అక్కడ అధ్యక్ష ఎన్నికలు పొడియాలంటే లక్షల కోట్లు కావాల్సింది. ఎలన్ మాస్క్ స్టైల్ ఇప్పుడు అందుకు అనుగుణంగా నడుస్తుంది. ఒకటి, అంతకుముందు బైడెన్కి మద్దతు ఇచ్చాడు, తర్వాత బైడెన్ గురించి విమర్శించడం ప్రారంభించాడు. దానికోసం అంతర్జాతీయ మీడియాని కొన్ని కొన్నాడు, అట్లాగే ట్విట్టర్ని తన అదుపులోకి పెట్టుకున్నాడు, కొనుక్కున్నాడు. ఈ రెండింటినీ సహకరిస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ట్రంప్ విజయం నిరూపణ అయింది. ప్లస్ తన దగ్గర ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు తాజాగా ట్రంప్తో గొడవ పడుతున్నాడు. ట్రంప్ని దించాల్సిన సమయం వచ్చిందని చెప్తున్నాడు. ట్రంప్ కూడా ఎలన్ మాస్క్ మీదన ఎలన్ మాస్క్ వ్యాపారాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఎలన్ మాస్క్ ట్విట్టర్ ద్వారా నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అంటూ అడిగినటువంటి ప్రశ్న సంచలనం సృష్టిస్తోంది. 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని అడగడం ద్వారా తన ఇంటెన్షన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరి ట్రంప్ తనని దెబ్బతీస్తాడా, ఏం జరుగుతుందో చూడాలి. చెప్పు చెప్పు.